కలుషితం అంటే మనిషి అంతే. కానీ యేసై అయితే మన బలహీనతలు చూడంట. ఏం చూస్తారు? మనం దేవుని కొరకు ఏం చేసామో అది చూస్తారు. బలహీనతలు చూస్తే ఇక్కడ ఎవరు మనం నిలబడగలమా? మందిరానికి రాగలమా? అసలు వచ్చేవాళ్ళే కాదు. యేసై మన బలహీనతలు చూస్తే మనకు మందిరానికి వచ్చే అవకాశమే ఉండేది కాదు. కానీ దేవుడు మరి మనలను ఎవరైనా వారికి దాదాపు 2000 ఎప్పుడంటే స్వప్న 2021లో స్వప్నం పుట్టింది. దేవుడు 2021 వరకు దేవుడు నన్ను, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 2021 నుండి 2001 నుండి సారీ 2000 ఎన్ని సంవత్సరాలు అయితే కాదు 93 సారీ అవును 91 మా పెళ్ళి అయింది. 92 లాస్ట్ లో రాణి పుట్టింది. 93 లాస్ట్ లో స్వప్న. అప్పుడు నేను స్వప్న 8వ నెల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మార్పుకున్నాను అయ్యా. స్వప్న 8వ నెల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మార్పుకున్నాను. అప్పటి నుండి ఇప్పుడు వరకు నా ఎన్ని దోషాలు, ఎంత అక్రమం అవన్నీ చూడలేదు. నన్ను ఏం చేశాడు నన్ను? నేను యేసయ్య కొరకు ఏం చేస్తున్నాను అది చూసి మాత్రమే సజీవురాలుగా వచ్చాడు. ఎంతమంది నమ్ముతారు? అలా నన్ను కూడా నా యేసయ్య అలానే చూశాడంటే అలా ఒకసారి చదువుకోవడం మనకు మనమే కనపరుచుకోవాలి. అదే అలానే మనను దేవుడు చూసి ఇప్పటి వరకు కాచాడండి. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూర్వము ఏం చేశాము, ఎలా ఉన్నాము అనేది కాదు, లేదా పూర్వము నేను ఎంత చేసి అంత చేసేదాన్ని. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి? నా యేసై కోసం ఏం చేయాలి? ఈ సంవత్సరం నా యేసై కొరకు నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి అని మనం దేవుడితో ఒక నిబంధన, ఒక తీర్మానం గలవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి మనం చదివితే, అక్కడ ఫిలిప్పీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు గారు తను ఇదివరకు ఎలా ఉన్నాడు, నేను ఇప్పుడు ప్రభు కొరకు ఎలా ఉండాలనుకుంటున్నాను అని అక్కడ ఉన్న సంఘస్థులకి తన అనుభవాలు పంచుతున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఎవరిగా చెప్పట్లా, ఎక్కడెక్కడిగా చెప్పట్లా. మేము ఎన్న వాటిని కన్న వాటిని బోధించుకుంటూ ఎలా ఉండగలుగుతామని చెప్పేసి యేసు ప్రభు శిష్యులు చెప్పారు. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు? 3:12 ఇదివరకే నేను గెలిచిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిననైనను నేను అనుకోవటం లేదు. కానీ చూడండి ఏమంట, ఇదివరకు నేను గెలిచి తిని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అనుకోవడం లేదంట ఆయన. చూడండి, పూర్వము నేను ఎంత భక్తి చేశాను, నేను పూర్వము దేవుడి కొరకు ఎలా ప్రయాసపడ్డాను, నేను గెలిచాను. ఎంత చేశాడంటే పౌలు గారు దేవుడి కొరకు ఆయన శిష్యుల కంటే కూడా ఎక్కువ పరిచర్య చేశారు. కానీ అది చెప్పట్లేదు ఆయన. అది చెప్పట్లేదంట. నేను గెలిచాను, నేను ప్రభు కొరకు ప్రయాసపడ్డాను, ప్రభు నాతో ఉన్నాడు, నన్ను వాడుకున్నాడు అని తృప్తి పడలేదంట. ఏమంటలేదంట? తృప్తి పడలేదంట. అలాగే మనం కూడా నేను గత సంవత్సరం అంతా నేను ఎలా చేశాను, అలా చేశాను, ఎంత భక్తి చేశాను, అంత ప్రయాసపడ్డాను, లేదా దేవుడి కొరకు ఇంత ఖర్చు అయ్యాను అని మనం అనుకోవడం సరిపోము. ప్రభా నేను చేసిందంతా చాలా తక్కువ, నేను ప్రార్థన చేయలేదు, నేను వాక్యం చదవలేదు, నేను ఈ కొరకు ప్రయాసపడలేదు, చేసినా చేయలేదు అంటున్నాడు. మన సంగతి ఏంటి? ఏమండి ప్రశ్నిస్తున్నామా? అన్నీ చేశాడు పౌలు గారు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను చేయలేదు, నేను గెలవలేదు, నేను ఓడిపోయాను అని తను అనుకుంటా ఉంటే మరి చేయని సంగతి మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభా అపోస్తలుడైన పౌలు అన్నీ చేసి నీ కొరకు బ్రతికి నీ కొరకు అనేక ఆత్మలను, అనేక సంఘాలను కట్టి నేనేం చేయలేదు అంటున్నాడు. ప్రభా మరి నా సంగతి ఏంటయ్యా అని మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం ఏం చేయాలి? ఆలోచన చేయాలి.
పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో పాతిని బాగు చేసేటప్పుడు ఏం చేస్తారు? కొత్తిల్లు కట్టేటప్పుడు అయితే గబగబా కడతారు, కానీ పాతిలు కూడా అలా కడతారు. కొత్తిల్లుకి రంగు వేసేటప్పుడు ఏం చేస్తారు? పాతికి రంగు వేస్తారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పాతదంతా ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నవంతా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. పేపర్ కొడతారు. పేపర్ కొట్టినప్పుడు అక్కడ మళ్ళీ రెండో ప్లేస్ రంగు సమానంగా అంటారు అంటే దీని అంతా ఏం చేయాలి? అదంతా తీసేసుకోవాలి. ఎక్కడ తీసేసుకోవాలో, ఎక్కడ పిచ్చులు ఉన్నాయో, ఎక్కడ ఊడిపోయినాయో ఉన్నదాన్ని ఊడగొట్టాలి, ఊడిపోయిందాన్ని బాగు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ పెయింట్ కరెక్ట్ గా సెట్ అయ్యింది ఆ గోడకి. అంతేకాని పోయిన చోట వేసామనుకోండి, అదేమైంది? మాసిగా ఏది పోయిందో ఆ పెంచు దగ్గర వేస్తే అదేమైంది? మాస్క్ అయిపోయింది. అర్థమైందా? అందుకే పెయింట్ వేసేవాళ్ళు అలా వేయరు. ఎలా వేస్తారు? మొత్తం దాన్ని ఉన్నదాన్ని లేని దాన్ని మొత్తం క్లీన్ చేసి లెవెల్ చేసి అప్పుడు పెయింట్ వేస్తే ఆ గోడ కొత్త గోడలాగా కనబడింది. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు పాత దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాత సంవత్సరంలో నేను ఇలా ఉండాలి అది అంతా ఉంచుకుని ఆ భక్తి చాలలే, ఇప్పుడేదో చేయింది ఏదో మిగిలింది అది చేద్దాము అనుకుంటే ఏమైందంటూ మనమే హెచ్చించుకుంటున్నట్టు. అర్థమైందా? మనమే హెచ్చించుకుంటున్నట్టు. పాత సంవత్సరంలో వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాలే, పాత సంవత్సరంలో నేను వాళ్ళకంటే బాగానే ప్రభు వరకు ప్రయాసపడ్డాలి అని మనం అనుకుంటున్నాము. అంటే మనం ఏం చేస్తున్నట్టు? పెచ్చులకే పోయించాడే రంగేస్తున్నాం. కానీ అది కాదు. అది మంచి చూసిన వాళ్ళందరూ సంతోషం. అందుకే యేసు ప్రభు కూడా చెప్పారు, ఎవడును కొత్త బట్టకు పాత బట్ట మాసేయుడు. ఒకవేళ వేస్తే ఏమైందట? పాతదేమో వాడి అరిగిపోయింది. ఈ కొత్త మొక్క దొరక విష్ణు దగ్గరికి పాత కొత్త చేస్తారండి. దేవుడు ప్రేమించి ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నా కనుక దేవుడు మనకు కృపించాడు కనుక ఇప్పుడు మాస్క్ వేసుకునే పరిస్థితి లేవు. పేదవాళ్ళకు కూడా లేవు. ఎవరో ఒకటి పేదవాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు ఎవరితో. కానీ మా చిన్నప్పుడు ఏం చేసేవాడు? మగవాళ్ళు అయితే నిక్కలు వేసుకునేవాళ్ళు. ఆ గోళీలో అడుగులకెత్తి ఇటుపరికెత్తి కింద రుద్ది ఏమయ్యేది? రెండు పక్కల అరిగిపోయేది. మీకే తెలుసు బాగా. అరిగిపోయి చిప్పుకుని ఇంటికి వస్తే అమ్మ తిట్టుకొని వెళ్ళి డైరెక్ట్ దగ్గరికి ఏం చేసేవాళ్ళు? అరే బాబు వీడు మమ్మేనా గుర్తించింది, వీడు రుద్ది అరగని చేసాడయ్యా, కొంచెం ముక్క అయిందయ్యా అంటే కొత్త ముక్క వేస్తారు. పాత ముక్క ఎందుకు కొత్త తయారు మా ఇంట్లో తీసుకోవడం కొత్త దొరుకుతుంది కాదు. అట్లానే గబగబా తీసుకెళ్ళి తన దగ్గర ముక్క వేసాడు. ముక్క బలం అలా ఎక్కువైపోయింది. ఇదేమో అరిగిపోయింది. కుట్టేమని పెట్టిపోయింది. ఆ సంగతి తెలియక జ్ఞానం లేదు తల్లి. ఆ టైలు కుట్టి ఒక్క రోజు ఉతికేసిన అదేమైపోయింది? చిరిగిపోయింది అని అంటారు. దేనివల్ల జరిగింది? అది టైలు తప్ప కాదు. అక్కడ ఏం చేశాడంటే అక్కడ క్లాత్ అసలు అది మాస్క్ వేసినా పనికిరాదు. కానీ అది తప్పగా తల్లి వేయించుకుంది. కానీ అది ఏమైపోయింది? చిరిగిపోయింది. అందుకని ప్రభు మహాజ్ఞాని సర్వాంతర్యామి కనుక మానవ పరిస్థితులు, మానవ స్వభావాలు అవన్నీ ఉపమానంగా మనకు ముందే బోధించారు. అందుకని ఎవడును కొత్త బట్టకి పాత బట్ట మాసికేడు, ఎవడును కొత్త తిథులలో పాత తిథులలో కొత్త ద్రాక్షారసం పోయుడు. పోస్తే ఏమైపోయింది? వెళ్ళిపోతాయి అంట. కొత్త ద్రాక్షారసం పోస్తే పాత తిథిలో ఉంటుందా? రసం పోయిగానే తిథి ఏమైపోయింది? పీగిలిపోయింది. అలానే నూతన సంవత్సరం మనకు వచ్చింది, నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం అని సంతోషపడే మన జీవితంలో మనం కొత్త తిథుల్లో పాత ద్రాక్షారసం పోసే వాళ్ళగా ఉన్నాం, పాత తిథుల్లో కొత్త ద్రాక్షారసం పోసే వాళ్ళగా ఉన్నామా? లేదంటే పాత బట్టకి కొత్త బట్ట మాస్క్ వేసే వాళ్ళలాగా ఉన్నామా? లేదంటే ఊడిపోయిన గోడకి పెయింటింగ్ పెచ్చి వేసే వాళ్ళగా ఉన్నామా? ఏమన్నా? ఎలా చేయాలి? దాన్ని అంతా ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకుని నూతన మనసుతో, నూతన పశ్చాత్తాపంతో దేవుడు ఇక్కడ అందుకే నమ్మొస్తున్న పౌలు నేను గెలిచాను అనుకోవటం లేదు, నేను ఇటువరకే గెలిచానని నేను అనుకోవట్లేదు, కానీ ఇటువరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని నేను అనుకోలేదు, కానీ
నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. ఏం చేయాలంటే ఈ సంవత్సరం ఏం చేయాలను? దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, దేవుడు నన్ను ఏ ఉద్దేశం చేత నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు రక్షణలోకి నడిపించాడు, దేవుడు నన్ను ఎందుకు మందిరంలోకి తీసుకొస్తున్నాడు, దానిని పట్టుకోవడం, దానిని సంపాదించుకోవడం. మరి దానిని సంపాదించుకోవడం దాని వరకు నేను ఏం చేయాలి? ఆయన పరిగెత్తుతున్నాడంట. మరేం చేద్దాం? వెళ్దాంలే, అందరూ వచ్చారా అని ఆ లెక్క ఏ లెక్క చూసి మెల్లిగా వస్తున్నాం మనం. కానీ పౌలు గారు నడవట్లేదు. ఆయన నడవటం వస్తే చావు అన్ని సంఘాలు కట్టేవాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెత్తున్నాడంట. ఏం పట్టుకోవడానికి? ఏం పట్టుకోవడానికి? ఏ సంపాదించుకోవడానికి? మన వ్యాపారం అందరూ పరిగెత్తాం. మందులో నుంచి బయటకు వెళ్ళగానే పరిగెత్తాం. ఎక్కడికి? అమ్మో నిన్న వెళ్ళి చెవికాడికి ఏమైపోయిందో, నిన్న నీళ్ళు మందేసి వచ్చా ఏమైందో, ఎటుపోయిందో నీళ్ళని పరిగెత్తాం. దాని పరిగెత్తున్నామా? కానీ పౌలు గారు తప్పు లేదు, నేను చెప్తాను. కానీ పౌలు గారు దానిలో పరిగెత్తలేదంట. నన్ను దేవుడు ఎందుకు రక్షించాడు, నన్ను దేవుడు ప్రణాళికతో నన్ను హింసుకునైనా హానికరమైన దూసుకునైనా నన్ను ప్రణాళికతో ఆయన పట్టుకున్నాడు కదా. ఎలా పట్టుకున్నాడు? దమస్కో మార్గంలో ఎలా కొట్టాడు? కళ్ళు కనపడని పరిస్థితుల్లో కొట్టాడు. ఆయన మామూలుగా కొట్టి దొరికేవాడు. అలా కొట్టి నన్ను తీసుకొస్తే నేను ఎలా ఉండాలి? పరిగెత్తాలి. ఒక ప్రణాళిక నా మీద ఉంది దేవునికి. చూడండి, అమెరికా దేశంలో ఒక పాప మన కళ్ళు లాంటి కళ్ళుతో పుట్టిందండి. మన కళ్ళు లాంటితో కళ్ళుతో పుట్టింది. అదే ఆ తల్లిదండ్రుల కళ్ళు వేరుగా ఉన్నాయి, తన పక్కల కళ్ళు, తన బంధువులు, స్నేహితులు అందరూ కళ్ళు స్కూల్కి వెళ్తే తెల్లవారి కళ్ళు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎంత చూడగలరా? చూడలేరు. కానీ ఈ పాప మాత్రం మనలాగా కళ్ళు ఉన్నాయంట. అయ్యో నాకు ఈ కళ్ళు ఇచ్చాడేంటి దేవుడు, నన్ను అమెరికా దేశంలో పుట్టించి నేర్చుకున్నాను వీళ్ళకి. రోజు నిరుత్సాహపడేదంట ఆ పాప, రోజు నిరుత్సాహపడేదంట. తల్లిదండ్రులు ఏం పేదవారంట. అమ్మ దేవుడు నేను ఎందుకో పుట్టించుంటాడు, అమ్మ ఇలా నువ్వేం బాధపడలేదు, నేను నీలాగా లేను అని బాగా ఏడుస్తూ ఉండేదంట, బాగా బాధపడతా ఉండేదంట. పెద్దదైందంట, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చినాక ఒక మిషనరీ అమ్మ నేను ఇండియా దేశానికి నేను పరిచయం తీసుకెళ్తున్నాను, నువ్వు అక్కడ మిషనరీ సేవ చేయాలి, నాతో పాటు రావాలి అని అమెరికాలో ఉన్నాము. మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తుండగా కొంతమంది పిల్లలు తెచ్చుకున్నాక వాళ్ళతో పాటు ఈ బాబును కూడా తెచ్చిందంట. ఈ బాబును కూడా తెచ్చి ఎక్కడ వెళ్ళింది? భారతదేశంలో సేవ చేసే ప్రాంతంలో మన దగ్గర ఉన్న పిల్లలందరూ మన భారతీయ పిల్లలు అంటారు. వాళ్ళందరూ మధ్య ఎవరు మ్యాచ్ అయ్యింది? ఏం కళ్ళు ఎవరు మ్యాచ్ అయ్యింది? భారతీయ మ్యాచ్ అయ్యింది అంట. వాళ్ళందరూ కళ్ళు ఎలానే ఉన్నాయండి. పాప వాళ్ళు మాత్రం అమెరికా దేశం నుంచి వచ్చిన ఏం కళ్ళు సపరేట్గా లేవంట. అప్పుడు అనుకుందంట, ఓ దేవుడు నన్ను ప్రణాళికతో పుట్టించాడు, నేను గమనించలేదు, ఇదే నేను ఎట్లా పుట్టాను అనుకున్నాను. కానీ నన్ను దేవుడు పర్పస్ మీదే నన్ను పుట్టించాడు. నేను భారతదేశంలో దేవుడి కొరకు పని చేయాలి. అందుకే దేవుడు నన్ను తీసుకొచ్చి ప్రాంతంలో పెట్టడానికి. ఒకవేళ అప్పుడు దేవుడు పెడితే ఇదే కాలంలో 4 మంది తెల్లకాయలా ఉన్నానని ఫీల్ అవుతానేమో అనుకుందేమో. అదేనా దేవుడి ప్రణాళిక లేదు. అలాగే దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు తెలుసా? ఆయన కొరకు పరిగెత్తాడు. ఆయన నీ పట్ల ఆయనకున్న ప్రణాళికను మనం గమనించాలి. నీ పట్ల ఆయనకున్న ఆలోచనలు మనం గమనించకపోతే మనం ఎప్పుడు ఇలానే వచ్చిపోయే వాళ్ళలాగానే ఉంటాం. ఆయన చిత్తము మన పట్ల ఆయన చిత్తం ఏంటో గమనించాలి. చూడండి, యోసేపు గమనించాడు. ఎప్పుడు గమనించాడు తెలుసా? యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి వెళ్ళాడు? ఉద్యోగం వచ్చి ప్రమోషన్ మీద వెళ్ళాడా? ఇంకో దేశం నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ఎదిగేస్తాను, ప్రమోషన్ వచ్చి వెళ్తాను. కానీ యోసేపు ప్రమోషన్ మీద వెళ్ళలేదు. దూషించి ద్వేషించి అమ్మబడి పట్టబడి కోతులో నుంచి తీసి అమ్మేశారు. అదే ఎంత బాధ, ఎంత హృదయం నలిగిపోయింది ఆ పరిస్థితి. ఎవరండి? సంఘస్థులా? అయ్యారా? తోటివారా? సొంత రక్త సంబంధులు కదా. తన సొంత రక్త సంబంధులు అందరికంటే చిన్నగా పుట్టినవాడు ఆదరించి ప్రేమించి లోపాలు దాచిపెట్టవలసిన అన్నదమ్ములు ఏం చేశారా?
అమ్మేశారు. అక్కడికి వెళ్ళి ఎన్ని కఠినమైన బాధలు, ఎన్నిసార్లు కొట్టాడు, ఎంతమంది దూషించారు, ద్వేషించారు, తన్నారు, జైల్లో వేశారు, ఎన్ని అవమానాలు భరించారు తెలుసా. చూడండి, దేవుని దృష్టిలో అంట మనము అవన్నీ భరిస్తున్నప్పుడు దేవుడు అంట మార్పులు వేస్తా ఉంటాడంట. యోసేపు పొతిఫరు భార్య దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, వస్త్రం విడిచిపెట్టి పారిపోతున్నప్పుడు చూసిన వాళ్ళందరూ నవ్వుంటారు, కానీ యోసేపు మాత్రం అక్కడ ఏం చేశాడు, అబ్బా గెలిచాడని మార్పులు వేసాడు. అదా ఇవన్నీ ఆలోచించుకుని గుర్తు చేసుకుని దేవుడు తన జీవితంలో ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు, దేవుడు తన బిడ్డలు ఇచ్చినప్పుడు ఎలాంటి పేరు పెట్టాడు తెలుసా. పేరుకి కొన్ని అర్థాలు ఉంటాయి. కొన్ని పేరుకి ఏమంటే అర్థాలు ఉంటాయి. మనం ఏదో పేరు అనుకుంటాం. చూడండి, తన కుమారుడికి మనిషి అని పెట్టాడు కదా. మనిషి అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా. మర్చిపో మనిషా, పిలిచినప్పుడు మర్చిపో. ఎవరు మర్చిపోవాలి? మర్చిపోతున్నావా? సేవ చేస్తున్నాం, బాగు చేస్తున్నాం, విశ్వాసపడుతున్నాం, సీనియర్ చేస్తున్నాం, ఎన్ని ఏది ఉన్నా ఏమంటలేదు మనం. మర్చిపోతానా? నాకు ఒక్కల మీద అవుతుంది, ఎక్కడ మీద అవుతుంది. వాళ్ళు నాకు చేసిన కీడు, వాళ్ళు నాకు చేసిన నష్టము ఎక్కడ మీద అవుతున్నాయి. లేదా సేవకులే ఉన్నారు అలాంటి. నేనే ఒక వ్యక్తికి సభను అడిగితే, నువ్వు ఏ మనసుతో వచ్చావో, ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళిపో. మర్చిపోవడం అనేది జరిగితే యేసు ప్రభు మర్చిపోతారు, కానీ నేను మాత్రం మర్చిపోను అని అన్నారు సేవకులు. మర్చిపోతే దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటే మనకి ఉండగలమా? ఏమండి, ఒక మనిషి మనం మర్చిపోతే మరి దేవుడు నేను ఎలా మర్చిపోతాడు? నీ బలహీనతలు ఎలా మర్చిపోతాడు? ఏం కావాలి? ఆ పేరు పెట్టుకుని వాళ్ళ అన్నాలు ఒకవేళ అంతరంగంలోనైనా నేను జ్ఞాపకం చేసుకుంటానేమో అని ప్రతి రోజు ఇంట్లో పిల్లలు ఎన్నిసార్లు పిలుస్తాం? అనేకసార్లు పిలుస్తాం. మనిషి మర్చిపో మర్చిపో మర్చిపో. కొడుకులు కలబెడతాగా. ఎక్కడైనా అంతరంగంలోనైనా ఏ కోణంలోనైనా అన్నలు బలహీనతలు గుర్తొస్తాయేమోనని మర్చిపో 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 అని పెట్టుకుని అన్నలు వచ్చి కళ్ళ ముందు నిలబడినా కానీ మర్చిపోయాడు. గుర్తొచ్చిందా? ఒకటి గుర్తుపెట్టుకున్నాడా? బాగా చెప్పుకోండి. ఏమండి, నెట్టి కింద పడేసాడు, ముందు గుర్తుపెట్టుకున్నాడా? పెట్టుకోవాలా? వాళ్ళందరినీ చూడగానే దుఃఖం కట్టలు దిగిపోయిందంట తెలుసా. ఆపోయాడంట. మీరేమనుకోవాలంటే మాట్లాడుతాం, మన పండగ ఆ దుఃఖం కూడా కట్టలు దిగిపోయింది తెలుసా. మీరు కట్టలు దిగిపోయింది. జెసికా చూడగానే కట్ట దిగిపోయింది సాంగ్. మీరు ఏమనుకోవాలి? జెసికా చూడగానే ఇంకా దిగిపోయింది కట్ట. చేతులు పట్టుకుని ఏం చేసింది. అరే సంఘంలో మొదటి కుటుంబం. ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం 2 నిమిషాలు అయిపోయేవారికి అసలే కుటుంబం. నేను పండుగ గురించి కూడా ఉన్నారు కానీ ఎవరు కానీ ఈ కుటుంబంలో చెప్పుకోవాలన్నా రాలేదు అనుకుంటే రాత్రంగా అంతా నలిపోతాం. జెసికా చూసారు కప్పింగ్ చేయబెట్టి ఇద్దరు పంపించా, ఎవరు పంపించా బండేసి పిల్లలు ఎవరు తీసుకురా పంపిస్తే బాగాలేదంట, రాలేదు. ఇంకా ఇవ్వలేదు. పంపించినప్పుడు కూడా బాబు బాగాలేదు, ఇవ్వలేదు. టిఫిన్ చేసేద్దామన్నా బాగాలేదు. ప్రార్థన అందరూ వచ్చి కూర్చున్నాక వచ్చింది, అమ్మ బాగాలేదా బాగాలేదండి అన్న చేతులు పట్టుకొని ఆగలేదా. ఎట్లయిందా? అలాగే ఏసేపు కూడా వాళ్ళని చూడగానే ఏమవలేదు. అన్నలు చూశారు, కీడు చేసిన వాళ్ళని చూసి తప్పుపడేవాళ్ళు ఉన్నారండి, లేదు. చూడండి, అందుకని ఏసేపు తన కుమారుడికి మనిషి పేరు అందరినీ మర్చిపోయాడు. తన కష్టపెట్టిన వాళ్ళని అందరినీ మర్చిపోయాడు. తనని ఒకే ఒక దేవుడు పర్పస్ దగ్గర తీసుకొచ్చాడు. వీళ్ళందరూ అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? ఏడుస్తుంటే అయ్యో మనం ఇప్పుడు బాధపడతాడేమో, అవి గుర్తు చేసుకుని మనకి ఏం చేస్తాడు, మన బాధిస్తాడేమో ఆయన భయపడుతుంటే మీరు భయపడదు. నాకు ఇది చేశానని మీరు భయపడద్దు. ఇది నేటి దినాన్ని మిమ్మల్ని అందరినీ పోషించడానికి 50 అధ్యాయం దాటుతాను అన్నమాట అన్నాడు దేవుడు. దేవుడు మేలు కొరకే కానీ వీడు మనకి తీసుకురాలేదు. మీరు అనుకున్నారు మేము పంపించే మేరకి ఏసేపు మేము పంపించాము,
మేము కీడు చేసాం అందుకే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు అనుకుంటున్నారేమో. అనుకోకండి. ఎలా ఆదరిస్తున్నారండి? ఆదరిస్తున్నాం మనం ఎవరన్నా ఎవరన్నా మనకి ఇచ్చిన వాళ్ళు వచ్చి అయ్యా నేను ఇలా అన్నామయ్యా మరి అర్థం చేసుకోలేకపోయామయ్యా అని ఎవరన్నా వచ్చి అన్నారనుకోండి, క్షమాపణ అడిగారనుకోండి, లేకుండా అది ముందు నన్ను ఏం చేసింది? పాపం చేసింది. అంతేగాని నువ్వేం బాధపడతావు అంటున్నావా? చేయకుండా మరి క్షమాపణ నీకు రాని గ్రహింపు, నాకు రాని గ్రహింపు ఒక వ్యక్తి వచ్చి అడిగితే మరి బయట వచ్చి ఆ వ్యక్తిని ఏమంటాం మనం? ఏమంటాం? తప్పులు చేయడం మళ్ళీ వచ్చి క్షమాపణ అడగడం కాదు. ఇది మంచి పద్ధతా అని అంటున్నాం. చేసే మనలేదే అన్నమాట. వీడు చేసిన వాళ్ళ గురించి ఏమంటున్నాడు? అమ్మాట చదవండి, చేసేవాళ్ళన్నా 50 అధ్యాయం ఆదికాండం 50 అధ్యాయం లాస్ట్లో ఉంటుంది అన్నమాట. మీరు చేసే అనుకోవద్దు కానీ దయచేసి వారి అపరాధంలో వారి పాపములను క్షమించమని అతనితో చెప్పలేడు. కాబట్టి దయచేసి మీ తండ్రి దేవుని దాసులు అపరాధములను క్షమించమని వారు యేసుతో ఇలాగ మాట్లాడుతుండగా అతను ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసుకు భయపడిపోయి, మీరు దేవుని స్థానమందున్న మీరు నాకు కీడు చేయనుంది కానీ నేను జనములో తెలిపినట్లు అడుగా మా ప్రజలకు ప్రకటించినట్టుగా పేరుపై దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడిపోయి చూడండి, దేనికి దేవుడు ఉద్దేశించాడు? మేలుకే. మీకు కీడే చేద్దాం అనుకున్నారు కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుకే చేశాడు. ఈ మాట చెప్పండి. దేవుడు మేలు కొరకే యేసుని అక్కడ పెట్టాడు అనుకుంటున్నాము. దేవుడు నాకు ప్రణాళికతోనే నాకు రక్షించాడు, నన్ను మందిరాన్ని తీసుకొచ్చాడు అన్న చెప్పండి. అన్న చెప్తాము. దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది అన్న చెప్పాలి. ఒప్పుకున్నా కదా? ఈ నూతన సంవత్సరంలో మనందరం ఒప్పుకుని మనం ఏం చేయాలి? అపోస్తులాగా పరిగెత్తాలి. అపోస్తుల పౌరులాగా మనం ఏం చేయాలి? ఆ ప్రణాళిక ఏంటో, ఏం చేయాలో దేవుడి కొరకు, ఎవరి కోసం ప్రయాసపడాలో, దేవుడి కొరకు ఎలా ఖర్చు అవ్వాలో, దేవుడి కొరకు ఎలా ప్రార్థన చేయాలో, దేవుడి పని చేయడానికి ఎలా ఉపయోగపడాలో దాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? పరిగెత్తాలి. ఏమన్నా రాత్రిపూట ప్రార్థనకు వచ్చావు, ఎలా రాలేదు? జాతి రాలేదక్క. ఏంటంటే రాత్రి కావాలి అమ్మా నేను ఇక్కడ పనికాలేదు, ఇక్కడ జలుబు. అరే నువ్వు జలుబు ఆగిపోయి మరి ఒక రాత్రి ప్రార్థనకు ఆగిపోయి ఎప్పుడు పరిగెత్తావు? మరి దేవుని పాటు ఎప్పుడు పరిగెత్తావు? అలిసిపోకూడదు. అవును, అలిసిపోలేదు. అంత చేసి సంపూర్ణ స్థితి పొందాడంట, గెలిచాడంట. అయినా సరే నేను ఏం చేయలేదు? అలిసిపోలేదు. నేను అలిసిపోలే అనుకోలేదు. ఎలా మన దేవుని పరిగెత్తడం నేర్చుకోవాలి, దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోవాలి. మనం ఎన్ని పనులు చేసినా సరే దాన్ని బట్టి సంతోషం కాదు. కానీ యేసయ్య కొరకు నువ్వు ఏమి శ్రమ పడ్డావు, యేసయ్య దేవుని పరిచయం కొరకు నువ్వు ఎంత ప్రయాస నిద్రమానుకున్నావా, నీ సమయాన్ని హెచ్చించావా, ఏం చేసిందో నువ్వు దేవునికి ఉపయోగపడవు. దాన్ని బట్టి సంతోషించాలి కానీ అలసిపోయానని. చూడండి, క్రిస్మస్ అంటే క్రైస్తవులకు పండగ. వాళ్ళు అలసిపోయి ఎన్ని ఊళ్ళకెళ్తారు. మన ఏదో 1-2 తిరిగారు కానీ ఒక్కొక్కళ్ళు నెల అంతా తిరుగుతూనే ఉంటారు. కొంతమందికి అయితే 10 సెంటర్లు 10 సంఘాలు ఉంటాయి. ఒక్కొక్క సేవలో ఎన్ని సంఘాలు ఉంటాయి? 10 సంఘాలు ఉంటాయి. 10 సంఘాల వాళ్ళు అందరు కలిసి ఇవాళ ఈ సంఘానికి వెళ్తే రేపు ఇంకో అందరు కలిసి ఏ సంఘం ఆ సంఘం కాదు. వీళ్ళందరూ ఎవరి పిల్లలు? ఒక సంఘంలో సేవ విశ్వాసులు. ఒక సేవకుడే 10 మంది సేవకులు లేరు, ఒక సేవకుడే ఉన్నాడు. ఈ 10 మంది ఒక సంఘమే. అందుకని ఇలాంటి ప్రత్యేక దినాలకు ఏం చేస్తారు? 10 మందికి ప్రయాసపడతారు. 7 ఆళ్ళంతా 6 వీళ్ళంతా వీళ్ళు పెట్టింది, ఆళ్ళంతా రాళ్ళు పెట్టింది, వీళ్ళు వెళ్తారు. మన మన ఊరు చుట్టి మన ఎదురుతో కాబట్టి ఇప్పుడు జరిగింది సేవ. అదేమంటే మా ఊరు సేవ పట్ల మా ఇద్దరు ప్రయాసపడతాం. మరి మన ప్రయాస ఏది? పరిగెత్తాలి. ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం ప్రభా నేను మీకు ఇంకా పరిగెత్తలేదు, ప్రయాసపడలేదు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా నేను పరిగెత్తాలి, అందుకే సేవ పెట్టుకుంటున్నాను. ఈ సంవత్సరం అలా ఉంచొద్దయ్యా. ఇప్పుడు వరకు నా కోసం, నా ఇంట్లో కోసం అలా సంతోష పెట్టడమే సరిపోయింది కానీ మిమ్మల్ని సంతోష పెట్టలేకపోయాను. నా పరిస్థితులు, నా సమస్యలు పెట్టుకున్నా, నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఏం కావాలో అందిస్తాను.
ఎన్ని అప్పులున్నా ఎన్ని ఉన్నా మొదట నీ పని చేస్తాను, ఆ పని మీరు చేయలేదు తీర్మానం చేసుకున్నాను. ఏం చేశాను? తీర్మానం చేసుకున్నాను. ప్రభా నేను నీ కొరకు ఏం చేయాలో అది చేస్తా, నాకేం చేయాలో నువ్వు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి. నేను జూమ్ మీటింగ్ పెట్టాను, ఓ సహవాసంలో రేపు మీటింగ్ రేపే వెళ్ళాలి. ఇన్ని చెప్తున్నారు, అయ్యారు చెప్పారు, ఎన్ని చెప్పినా మనం దేవుడే చెప్తాను. మన పనులు నువ్వెక్కడ కొనవద్దు, సనగొద్దు, ఎంత అనవద్దు, అంత అనవద్దు, ఏం చేయాలంటే అదే చెప్పండి. అందరికి ఏది ఇష్టం అదే అన్నాడు. సేవకులందరూ ఏం చేస్తారో నేను కూడా అదే చేస్తాను అంతే. అంతేగాని అమ్మ మన మీకు అడుగులకి ఎంత ఖర్చు ఏమండి, పండుగలకు మనం ఇన్ని అయిపోయి బట్టలకు అయిపోయి ఇంట్లో ఇన్ని పెట్టుకు మళ్ళీ మీటింగ్ రా అమ్మో అంటే ఏమో దేవుడి ఎందుకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఉదయం నాయన మాటికి ఫోన్ చేశాను. ముందు నాయన మాటికి ఫోన్ చేస్తే ఆమె అప్పుడు ఏడైనట్టుంది. సతీష్ కుమార్ గారు వాక్యం పెట్టుకునేటుంది. సతీష్ కుమార్ వాక్యం పెట్టుకునేటా ఉంటే ఆ అమ్మాయిని వాక్యం పెట్టున్నా ఇవ్వ వచ్చింది అయిపోయినాక వస్తాను నా మంచిదాన్ని. ఈరోజు నేను అడగ ఈ ఫోన్ పెట్టేయకుండా అక్కడే పెట్టి నేను ఇంకో పనికి వెళ్ళిపోతే ఆ ఫోన్ ఆందోళన కదా ఆయన వాక్యం నాకు వినపడతా ఉంది. నేను దిగ్గొచ్చేవాడికి వాక్యం వినపడుతుంది అక్కడ అని అటు ఇటు చూస్తే ఫోన్లో వినపడుతుంది. లాస్ట్లో ఉంది ఆ వాక్యం. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన ఈ కేఎఫ్సి గురించి ఉంది కదా, కేఎఫ్సి దాని గురించి అదేనంటే నీ గుర్తుందో లేదు నాకు గుర్తుంది. కేఎఫ్సి గురించి చెప్తా ఉన్నాను. కేఎఫ్సి పెట్టిన కంపెనీ పెట్టిన ఆయన ఎవరైనా క్రైస్తవుడు, అదే ఒక క్రైస్తవుడు. ఆయన చిన్నగా ఒక చిన్న మోడల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన దేవుని కొరకు నమ్మకంగా బతికితే ఇవాళ కేఎఫ్సి లేని ప్రాంతంలో అంత దేవుడు దీవించాడు. ఎందుకంటే ఆయన దేవుడికి వచ్చిందల్లా దేవుని కొరకు వాడటం మొదలు పెట్టాడు. ఆయన దీవెనకరంగా మారాడు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత చేద్దామని మనం చచ్చిపోవడం ఆయన చెప్పిన నేను చెప్పాను. నా దగ్గర ఇప్పుడు లేవు, నేను ఇప్పుడు చేయలేను, అలమాలు చేస్తాను నేను అనుకున్నావు అనుకో, నీ దగ్గర డబ్బులు వచ్చేటప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటే నాకు నేను చెప్తున్నాను. ఇచ్చండి అమ్మాట అన్నది ఆయన. నువ్వు డబ్బులు వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నావు అనుకో, ఈరోజు నువ్వు చచ్చిపోతావు. దేవుని కొరకు ఏమి చేయలేవు. నువ్వు బ్రతకుండగానే దేవుడు నీకు ఈ నూతన ఆయన కూడా ఒక సంవత్సరం వాక్యం దేవుడు నీకు ఈ నూతన సంవత్సరం ఇచ్చాడు. నువ్వు దేవుడి కొరకు బ్రతకుండగానే ఏదైనా చేయాలి. అవునా కదా? ఎప్పుడు చేయాలన్నా? డబ్బులు వచ్చినాక, వయసు పెద్దదైనాక. కొంతమంది దేవుని దగ్గర సేవ వచ్చేది ఎవరో తెలుసా? ముసలోళ్ళు వస్తారు. ఇప్పుడే మీకు దేవుడికి వెళ్ళాలనుకో అని అంటారు కొంతమంది. ఎప్పుడు వెళ్ళాలి దేవుని దగ్గరికి? వయసు ఉందా? సమయం ఉందా దానికి? లేదు. వయసు లేదు, సమయం లేదు. ఎప్పుడు వెళ్ళాలి? యవన కాలంలో పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు? భగవంతుని చేతిలో బాణంలాగుంటారంట. యవన కాలంలో నేను ఇదే ప్రార్థన చేస్తాను, ప్రభా నన్ను రక్షించుకోవడం సరైన సమయంలో సరైన వయసులో రక్షించుకున్నాం. కానీ నేను ఇంకా నా యవన ఫలాన్ని నీ కొరకు కావలేదు. నేను ఒకసారి అక్కడికి నాకు గుర్తు తెచ్చుకుని ఏడుస్తాయి మాట గుర్తు తెచ్చుకుని. భగవంతుని చేతిలో బాణం అన్నా కదా ప్రభా, నేను నీ కొరకు బాణంగా వాడబడలేదయ్యా. నా యవన బలం అంతా నా కోసమే ఖర్చు అయిపోయింది. నా ఇంటి వరకే ఖర్చు. న్యాయంగా ఆలోచిస్తాను. ఏం చేయాలి? క్రైస్తవం న్యాయంగా ఆలోచించాలి. అంతేగాని చేసిన దాన్ని డబ్బు కొట్టుకునే వాళ్ళు అనుకోండి. దేని గురించి ఆలోచించాలి? చేయని దాన్ని న్యాయంగా ప్రభు బలిపీఠం దగ్గర పెట్టి ప్రార్థించి, ప్రభా నేను న్యాయంగా ఆలోచిస్తే నాలో బలహీనత ఈ బలహీనత ఉందయ్యా. చూడండి భాషగా చెప్తా ఉన్నాడు. ఆయన కోటానికి వెళ్ళాలంట, బండి అయిపోయిందండి. బండి అయిపోతే ఆయనకు అలవాటు ఉంది. నేను కోటానికి వస్తానంటే 5 నిమిషాలు ముందే ఉండాలి, కానీ నేను లేట్గా వెళ్ళాలని నాకు లేదు. నా బండి అయిపోయింది. ప్రభా నేను నడుచుకుంటా కాదు, పరిగెత్తుకుంటానే వెళ్ళాలయ్యా. అంతేగాని నేను వెనకాల వెళ్ళకూడదు, లేట్గా వెళ్ళకూడదు అయ్యా అని ప్రార్థన చేస్తాను. ఏంటి ఆశ? కొన్ని దేవుని బిడ్డలు లేదా సంఘంలో విశ్వాసులు సేవకులు కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటి వరకు వాళ్ళు ఏం చేయాలంటే పరిగెత్తుతారు, నెరవేర్చుకుంటారు. అదేనా పరిగెత్తుతారు. చూడండి ఆయన అంటున్నాడు, ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా ఒక మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఒక అబద్ధం ఆడితే లేదా మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే సత్యవాదితో సమానమైనది. ఏంటంటే నేను సత్యవాడే, నేను బాధ చేయవచ్చు, నా బాధ నేను వినవచ్చు, కానీ నేను
మనకుందా గ్రహింపు? ఆయన అన్నాడు సంఘాల్లో ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తులు ఉన్నారండి, బ్రతుకున్న వ్యక్తులు లేరండి. సంఘాలు ఎవరున్నారు? మనుషులు ఉన్నాం. అనొచ్చు మీరు ఇదేంటాం గారు, మేము బ్రతుకోవడం బట్టి ఎక్కడికి వచ్చాం, మేము బ్రతుకోవడం బట్టి మా పనులని పక్కన పెట్టుకుని మేము నడిచి ప్రయాసపడి బండి ఎక్కి మందిరానికి వస్తే చచ్చిపోయిన వాళ్ళు అన్నావా? ఆయన అనేది ఈ బ్రతుకోవడం కాదు. నువ్వేంట మీరు సచ్చిన వారి మాట పదవి జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ మనం జీవించాం, బ్రతుకున్నాం, ప్రాణం ఉంది, మనుషులు బ్రతికే ఉన్నాం. కానీ ఆత్మీయంగా అబద్ధం ఆడితే అది ఆ రోజే చచ్చిపోయినట్టు. ఇచ్చిన మాట తప్పితే ఆ రోజే చచ్చిపోయినట్టు. సేవ అంటే, సంఘం అంటే, విశ్వాసం అంటే, దేవుడు నమ్ముకోవడం అంటే ఏంటండి? బైబిల్ చదవడం, దేవుడు బైబిల్ డబ్బులు ఎత్తపెట్టేది కొనుక్కునే అవకాశం ఇచ్చడం, కొనుక్కోవడం, చదవడం, తీరినప్పుడు మందిరానికి రావడం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మన ఇష్టం వచ్చినట్టు మౌనం. ఇది కాదు భక్తి అంటే. అది అసలు భక్తే కాదంట. అర్థమవుతుందా? భక్తి అంటే మనస్సాక్షిని కాపాడు. భక్తి అంటే ఇచ్చిన మాటను పోషించుకోవడం. భక్తి అంటే అబద్ధం ఆడకుండా ఉండడం. భక్తి అంటే చూడండి ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడాం. నేను ఎన్నోసార్లు అబద్ధం. ఎవరితో? దేవుడితో. ప్రభా క్రమంగా బయట చదువుతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, అది కూడా అబద్ధమే. అవునా కదా? నేను ఎప్పుడు అబద్ధం ఆడాను అనుకోవచ్చు. నేను ఎప్పుడు, అందుకే దేవుడు అన్నాడు విషయభక్తులు, ఎందుకయ్యా నువ్వు బాధపడతావు, వీళ్ళు నన్నే విసర్జించింది నేను కాదు. ఏంటంటే ఎవరినే ఆయన బాధ అంతా ఎవరు చెప్పుకుంటాడు? విషయకాలం మొదటి అధ్యాయం ఉంటుంది. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వాళ్ళు ఎవరి మీద తిరగబడ్డారు? నా మీదే తిరగబడ్డారు. నాకే విరోధంగా వాళ్ళు జీవించారు కదా, నువ్వెందుకు బాధపడతావు అన్నట్టుగా దేవుడు తన బాధ అంతా వ్యక్తపరుచుకున్నాడు. మనం మనుషులతో అబద్ధం ఆడామనుకుంటున్నాం, కొంతమంది దేవుడితోనే అబద్ధం ఆడారు. అదే ఈ విషయాలు ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఈ విషయాలు గమనించాలి. చూడండి, అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఆయన పరిగెత్తుతూ ఉన్నాడట. నేను దేని చేత పట్టబడుతున్నా దానిని పట్టుకుని వలనని పరిగెత్తుచున్నాను. చూడండి, దేని నిమిత్తం దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. చూడండి, ఒక ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ అన్ని ఉపమానాలే ఉంటాయి. ఒక ఉపమానాలు చదువుతూ అక్కడ ఒక మాట చెప్తాడు ఆయన. ఒక ఆయన అంట ఒక మంచి నృత్యమును కనుగొన్నాడంట, దాని దగ్గర పరిగెత్తున్నాడంట. ఏమంటే ఎలా పరిగెత్తున్నాడు? మరి దాన్ని సంపాదించుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? అమ్మ చదువుతారా? లాస్ట్ లో పడుతుంది. ఒకడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 13. చూడండి ఇక్కడ, మరియు పరలోక రాజ్యంలో సముద్రంలో ఏడిబడి నానా విధములైన చేపలను పట్టిన వలలను కొనినది, అది ఎండినప్పుడు దాని అర్థం. అలాగైతే యుగ సమాప్తి రాదు. 45వ వచనం, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కనుగొన వెదకుచున్న ఒక్కరిని పోలి ఉన్నది. అతడు ముత్యములైన ఒక అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చూడండి, ఆయన ఏం చేశాడంట? మంచి ముత్యాన్ని కనుగొన్నాడంట. మంచి ముత్యాన్ని కనుగొని దాన్ని పొందడానికి ఏం చేశాడు? తనకున్నదంతయు ఇచ్చి అమ్మి, ఎవరికిచ్చాడు? తనకున్నదంతా ఇచ్చేసాడంట. ఇచ్చేసి అమ్మి వేసి ఏం కొనుక్కున్నాడంటే 100 ఎకరాలు ఉన్నాయి అనుకోండి. బుచ్చి అంట చిన్నది. 100 ఎకరాలు వేసాడంట. ఏ కొనుక్కోవడానికి? కొనుక్కుంటామా?
చూడండి, అమ్మేయాలి, విడిచిపెట్టాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత విలువైనదైనా సరే ఏం చేయాలి? దేవుని కొరకు నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడం కోసం, మారు మనసు పొందడం కోసం, రక్షించబడటం కోసం నువ్వు లోకాన్ని, పాపాన్ని, బంధువులు, అందుకే దేవుడే ఉన్నాడు. తల్లినైనా అన్నదమ్ములైన భూములైన సమస్తాన్ని దేన్ని ఏ సంపాదించుకోవడానికి ఏ విడిచిపెట్టం మనం, ఏ విడిచిపెట్టం మనం, ఇవే విడిచిపెట్టం. కానీ అక్కడ దాకా నువ్వు మాత్రం విడిచిపెట్టుకోవచ్చుగా. ఏ విడిచిపెట్టలేక ఏ విడిచిపెట్టలేక, నా రోజు మరి విడిచిపెట్టలేక, ఇల్లు విడిచిపెట్టలేక, ఎవరు వదిలిపెట్టలేక ఏమనుకుంటాం? దొరికిందా? ఎక్కదు అనుకోవచ్చు. ఇక్కడ పొందితే రాదా? వచ్చింది. దేవుడు ఎక్కడైనా దేవుడు, అవునా కదా? ఎక్కడైనా దేవుడే. ఎలా చూడండి, చూడండి, బొమ్మల పురుగు అక్కడే ఉంటే బొమ్మల పురుగు, కానీ అది ఏం చేసింది? కొన్ని దినాలు ఏం చేసిందంటే గూడు కట్టుకుంది. దాని మీద ఏమి రాకుండా గూడు కట్టుకుని గూడులో ఉండి ఉంది. అప్పుడు ఆ జుట్టంతా ఊడిపోయింది, ఆ గూడుకు రాస్తుంది. పక్షిరాజు తెలుసుగా, దానికి రెక్కలు వస్తే అది ఎక్కడికి వెళ్తుందంట? ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అదేం చేసింది? ఎవరో పడతారు దాని రెక్కలు, దాని ముక్కులు, దాన్ని ఎవరో పడతారండి. అదే పడుతుందంట బండకేసి. అదే అటు ఇటు డొల్లి రుద్దితే దానికి వచ్చిన రేఖలు నొప్పి వస్తాయి అంట. ఆ రేఖలు ఉన్నప్పుడు నొప్పి వచ్చిందంట. అదే ఓడగొట్టుకుని అటు ఇటు ముక్కుని రాయి వేసి రుద్దితే ఎంత ప్రయాసపడుతుంది. రాయి వేసి కొట్టుకోవడం ఎంత కష్టం. అంత కష్టపడితే కానీ తన పాతయన్నీ విడిపోతుంది. అప్పుడు వస్తాయంట దానికి పక్షిరాజు యవ్వనం, దానికి మంచి పచ్చదనం, మంచి ఆరోగ్యం, కొత్త రెక్కలు. ఆ రెక్కలు ఉంటే రెక్కల నుంచి బలం ఎదుర్కోవాలి. రెక్క పక్షులకి అంటే వాటి బలం ఎక్కడుంది? రెక్కలోనే ఉంది. ఎగరాలని ఏం కావాలి? రెక్కలు కావాలి. అలాగే నీ బలము, నీ ఆరోగ్యము, నీకున్నది ఏదైనా సరే నువ్వు ఎక్కడ అనుకున్నావంటే నాకు ఓపిక లేదు. సంతోషమే సగం బలం. బుద్ధి బలం అంట. ఏ బలానికి? ఈ బలం మించిందంటే బుద్ధి బలం ఇంకా గొప్పదంట. శరీర బలానికి మించింది బుద్ధి బలం గొప్పది. అలాగే నువ్వు దేవుని బలాన్ని సంపాదించుకోవాలంటే పాతయన్ని ఓడగొట్టు, పాతయన్ని విడిచిపెట్టాలి, వాటన్నిటిని మూటగట్టి పక్కన పెట్టాలి. నీకు ఏది అడ్డంగా ఉందో, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి మందిరానికి వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, కానీ మారు పొందడానికి ఏది అడ్డుకుంటున్నాయో, మారు పొందడానికి ఏం అడ్డుకుంటున్నాయో, ఒకవేళ మారు పొందిన ప్రభువులో ఎదగలేకపోవడానికి మనకి ఏం అడ్డుకుంటున్నాయో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ సంవత్సరం ఆలోచించాను, ప్రభా నన్ను అన్ని అణిచివేస్తున్నాయ్యా. ఐక్యత విచారాలు, ధనమోసం, ఆల్పది, ఇది ఉంది, ఇప్పుడు ఇది లేదు, ఇవన్నీ ఐక్యత విచారాలు అంట. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ఏమొస్తే ఎన్నో విచారాలు. కొంతమందికి అన్ని సమృద్ధిగా ఉంటే కానీ ఒక అతిశయం, నన్ను కనపరచట్లేదను, లేకపోతే ఇంకోటి ఏదో నన్ను సంఘంలో ఆడేట్టున్నారని, అదొక అతిశయం. అదొక పర్యంత అర్థం వచ్చింది మనుషుల ఆత్మీయుల వృద్ధి పొందలేదు. ఎన్ని ఆటంకాలు ఉన్నాయో మనం వృద్ధి పొందలేకపోవాలి. ఈ రోజున సంవత్సరంలో ఇవన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకే సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మాట వినడం నేర్చుకోవాలి, లోపడటం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, మాట పట్టడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ఏం పట్టడం నేర్చుకోవాలి? మాట పట్టడం నేర్చుకోవాలి. సలహాలు ఇవ్వడం మానేయాలి. అబ్రహాము చూడండి, ఏది చెప్తే అది చేశాడు. దేవుడికి సలహాలు ఇచ్చిన వ్యక్తి మోషే దేవుడికి సలహాలు ఇచ్చాడు, కానీ వ్యక్తిగతంగా వచ్చే వారికి మోషే పరలోకం వెళ్ళవాలంటే ఏం చేశాడండి? నేను అన్నాడా? ఏమండి, మోషేకి అంతకుముందు దేవుడికి సలహాలు ఇవ్వలేదా? మోషే చెప్తే దేవుడు వినలేదా అని అన్నాడు. కానీ మోషే నువ్వు అది చూస్తావు అక్కడ వెళ్ళలేవంటే ఎంత ప్రయాసపడి ఏంటి ప్రభా ఆయన నా సలహా రిక్వెస్ట్ చేసిరా? చేయలేదు. చూడండి, అదే ఒక మనిషి లేదా ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది వాళ్ళు ఏ ఆలోచనతో అన్నారు అని మనం ఏం చేయాలి? సరేలే అనాలి. సరేలే అనాలే, కానీ మనం సలహా ఇవ్వడం మళ్ళీ మనం చెప్పినట్టు చేయాలనుకోవడం అనేది అది సంఘంలో మనం ఎదగలేదు. నీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకో, అర్థం చేయాలి, ప్రభా అలా కాకుండా ఇలా దేవుని పెట్టి చేస్తే బాగుండేమో, లేదంటే ఈ అమౌంట్ చేస్తే బాగుండేమో అని
నీ మనసుకి నీకు అది కరెక్ట్ అనిపించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు ఇలా చేస్తే నాకు బాగుందని నేను అనుకున్నా, ఏమో నా ఇష్టమేమో, కానీ నీకు ఎలా ఉందో నువ్వు దాన్ని దేవుని చిత్తమైతే అలా సహాయం చేయ ప్రభు చిత్తమైతే అని ప్రార్థన చేయి. కనిపెట్టి ఒక విశ్వాసగా నీకు నాకు బాధ్యత ప్రార్థన చేయడం, అంతేగాని సలహాలు ఇవ్వడం కాదు, నేను చెప్పింది చేయాలనుకోవడం కాదు. భక్తి అంటే చాలా